వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో మామిడి తాండ్రా చూపిస్తానండి. మనం స్టవ్ వెలిగించకుండా ఈ ఉడికిచ్చే పని లేకుండా అలాగే పంచదార వాడకుండా అన్నీ మన ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా సంవత్సరం రోజులు నిలువ ఉండే మామిడి తాండ్రా తయారు చేసుకోవచ్చు అండి. చూడండి పొరలు పొరలుగా ఎంత బాగుందో, రుచి సూపర్గా ఉంది. మనం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని తినొచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకొని ఇలాగ మనం ఎంత మామిడి తాండ్రా చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు మామిడి పళ్ళు తీసుకోండి. నేను 4 కాయలతో చేస్తున్నానండి. మీకు ఎన్ని అవసరమో అన్నిటితో ఒక్క కాయతో అయినా చేసుకోవచ్చండి. ఈ శుభ్రంగా బాగా కడిగేసుకోండి. నేను పల్లికాయలు తీసుకున్నాను. మీరు ఏ మామిడి పళ్ళతో అయినా చేసుకోవచ్చు. మామిడి పళ్ళు సీజన్ అయిపోవస్తుంది కదండి. ఒకసారి మనం ఇలా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనం మామిడి తాండ్రా తినొచ్చండి. చూడండి, శుభ్రంగా ఇలా బాగా కడిగేసుకోండి. వీటి మీద ఉంటే దుమ్ము అంతా పోయి నీట్గా ఇలా కడిగేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ మ్యాంగోస్ని పేలప్ చేసుకోవాలండి. పేలర్తో అన్ని కాయలకి ఇదే విధంగా పేలప్ చేసేసుకోండి. ఇలా అన్ని 4 కాయలకి తీసేసుకొని ఇలా ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు ఈ తొక్కంతా నీట్గా తీసేసుకొని మళ్ళీ చాపింగ్ బోర్డ్ నీట్గా కడిగేసుకొని ఇప్పుడు ఈ మామిడి పళ్ళుకి తొడుములు ఉన్నాయి కదండి, ఈ తొడుము దగ్గర అంతా కట్ చేసి తీసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కాయలన్నీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా, మరి చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా ఈ విధంగా పీసెస్గా అన్నీ కట్ చేసేసుకోండి. అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. చూడండి, టెంకాయ ఇవన్నీ పడేసి చున్ని ముక్కలన్నీ ఇలా కట్ చేసి ప్లేట్లో తీసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకోవాలండి. ఈ మిక్సీ జార్లోకి మామిడి ముక్కలన్నీ వేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా వేసుకొని ముప్పావుకి వేసాను. మరి పైకల్లా వేసుకోకుండా ఇప్పుడు బెల్లం పొడి అండి. 125 ml కప్పుతో 1 కప్పు నిండా తీసుకున్నాను. బెల్లం పొడి సగం వేస్తున్నాను. ఇలా సగం పొడి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇదంతా బాగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఇదంతా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది పక్కన పెట్టుకొని ఇంకా ఉంది కదండి మామిడి ముక్కలు, ఇవన్నీ కానీ ఇప్పుడు వేసేసుకోవాలి. మనకు ఒక్కసారిగా మిక్సీ సరిపోదు కాబట్టి ఇలా 2 సార్లుగా వేసుకోవాలి. సగం ఇందాక వేసాం కదా, ఇప్పుడు రెండోసారి బెల్లం పొడి అంతా వేసేసుకోవాలి. కరెక్ట్గా స్వీట్ సరిపోయిందండి. ఇంకాస్త ఇష్టపడే వాళ్ళైతే స్వీట్ ఇంకొక స్పూన్ అలాగే వేసుకోవచ్చు. మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసాను. ఇందాక వేసుకున్న బౌల్లోకి మామిడి గుజ్జు అంతా నీట్గా వేసుకోవాలి. ఇదంతా నీట్గా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి అంతా బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం అన్నం తినే ప్లేట్లు ఉంటాయి కదా, పళ్ళెం అయినా లేదా ప్లేట్ అయినా ఏదైనా కానీ కొంచెం ఇలాగా నేతిని వేసుకొని ఇలా చేత్తో అయినా బ్రష్తో అయినా ఇలా బాగా రుద్దేసుకోవాలండి. చూడండి, 3 పళ్ళెములు తీసుకున్నాను. ఇప్పుడు వీటిలోకి మనం కూర గింటితో ఒక 3-4 గంటలు ఈ మామిడికాయ గుజ్జు అంతా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఈ గిన్నెకి మనం అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చక్కగా ఇలాగా మనం నేతిని రాసున్నాం కదా, సైడ్ దాకా బాగా చక్కగా ఇలా వేసుకోవాలి.
చూడండి ఇలాగ సెట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకొని మరొక పళ్ళెంలో కానీ ఇలా మామిడి గుజ్జు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది కానీ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత గుజ్జుందో అన్ని ప్లేట్లు తీసుకొని ఇలా నేతిని రాసుకొని అన్నీ ఇదే విధంగా మనం ఇలాగా వేసుకోవాలండి. వేసుకొని బాగా ఎండ తగిలే చోట ఎండలో పెట్టుకోవాలి. చూడండి నేను ఎండలో పెట్టేశాను. ఇది 2-3 రోజులు బాగా ఎండాలండి. ఈ తడి మొత్తం పోయి బాగా గట్టిగా రావాలి, బాగా ఆరిపోవాలి. చూడండి రెండో రోజు అండి, బాగా ఆరాయి. ఇట్లా బాగా ఎండ తగిలే చోట అయితే 2 రోజుల కన్నా కానీ బాగా ఎండిపోతాయి. చూడండి మూడో రోజు నేను 2 రోజులు ఎండిచ్చాను. మూడో రోజు అండి చూడండి చక్కగా ఇలా సైడ్లు అంతా పట్టుకొని మనం ఇలా లాగుతూ ఉంటే వచ్చేస్తుంది. చక్కగా తీసేసుకోవచ్చు. ఇలాగా ప్లేట్ని పట్టుకొని ఇలాగ అనుకుంటూ కొంచెం లాగితే వచ్చేస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మామిడి తాండ్ర. అన్ని ప్లేట్లలో కానీ ఇదే విధంగా తీసేసుకోండి. చూడండి అన్నీ చక్కగా వచ్చాయి కదా. ఇప్పుడు అన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకొని ఇలాగ నైఫ్తో సైడ్లు కట్ చేసుకోండి. ఇలా సైడ్లు కట్ చేసి అవి తీసేసేయండి. నాలుగు సైడ్లు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో ఎంత సైజులో ముక్కలు కావాలో అంత సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చండి. చూడండి పొరలు పొరలుగా మామిడి తాండ్ర. ఇది సంవత్సరం రోజుల దాకా నిలువ ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా ముక్కలు కట్ చేసేసుకోండి. ముక్కలు కట్ చేసి ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను. తయారైపోయిందండి మామిడి తాండ్ర. స్టవ్ వెలిగించకుండా పంచదార వాడకుండా చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదండి. చూడండి పొరలు పొరలుగా మనం ఇలాగ ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే మనం ఎప్పుడు తాండ్ర తినాలి అనిపిస్తుందో అప్పుడు మనం తీసుకొని తింటే ఎంత బాగుందో, ఎంత రుచిగా ఉందో. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండి. ఈ సమ్మర్ అయిపోయే లోపల మీరు కానీ తయారు చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మా వీడియోస్ మీరు చూడొచ్చు. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.